మిగతా అంశాల్లోకి వెళ్లే ముందు రమ్య గారు, హోంమంత్రి మొన్న ప్రవల్లిక అంశంలో వెంటనే రెస్పాండ్ అయ్యారు, ముఖ్యమంత్రి స్థాయి వరకు రెస్పాండ్ అయ్యారు. అతను సరే కొన్నాళ్ళు లేట్ అయినా అరెస్ట్ అయ్యాడు. అతను తప్పించుకోవడం, రోజుకు ఫోన్ మార్చడం, సిమ్ మార్చడం, మొత్తానికి అరెస్ట్ అయ్యాడు. బట్ వాళ్ళకి ఎక్కడా పశ్చాత్తాపం, సారీ ఫీలింగ్ లేదు. మళ్ళీ నిన్న ఈ ఘటన. సో అంటే ఎక్కడ వీళ్ళు ర్యాలీలు చేసి, నిరసనలు చేసి, బల ప్రదర్శనలు చేసినా అక్కడ ఎవరో ఒక మహిళా పోలీస్ అధికారి ఇబ్బంది పడాల్సిందేనా? అదృష్టం బాగుండి నిన్న ఆమె కింద పడి ఆ తొక్కిసలాట్లో ఏమి జరగలేదు, గాయాలయ్యాయి, కానీ షీ సేఫ్. ఎట్లా దీనికి ఏంటి మార్గం రమ్య గారు? ఏం చేయాలి? హోంమంత్రి సీరియస్గా ఏమన్నా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలా? ఏం ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకు, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఒకటి, ఫస్ట్ విలువలు, విశ్వసనీయత అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆయన ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఈ రోజున వాళ్ళు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారంటే, వాళ్ళని ఎక్కడ జనాలు మర్చిపోతున్నారా అని చెప్పేసి రౌడీయిజం చేసుకుంటూ బయట తిరుగుతున్నారన్నమాట. మనం మొన్న చూస్తే శ్రీకాకుళం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వెళ్ళారండి? బాధితులను పరామర్శించడానికి వెళ్ళారా? ఆయన బల ప్రదర్శన చేసుకోవడానికి వెళ్ళారా? కాదు కదా, నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళారు. ఏ నాయకుడైనా ఒక నిందితుడిని ఓపెన్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను అని పబ్లిక్ గా వెళ్తారండి? పైగా బార్గేట్లు అడ్డం ఉంటే మా కోసమే బార్గేట్లు అడ్డం పెట్టారు అని మాట్లాడతారు. డిఎస్సిలో ఫస్ట్ సైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మెలకు వచ్చిందా? ఇప్పుడు ఎందుకు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు? ర్యాలీలో ఎవరన్నా నిజంగా మాట్లాడుకుంటే వైసీపీ నేతలు ఉన్నారండి, కార్యకర్తలు ఉన్నారా? రౌడీ మోకల్ని, పెయిడ్ ఆర్టిస్టుల్ని, పేటిఎం బ్యాచ్ల్ని తీసుకొని వీళ్ళు తిరుగుతా ఉంటారు. ఈ అంశాలు మాట్లాడదాం రమ్య గారు. బట్ నాకు ముందు ఈ మహిళా పోలీస్ అధికారుల ఇష్యూ క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఈ ఘటనలు నాకు తెలిసి రిపీట్ అవుతాయి. హోమ్ మినిస్టర్ గారు ఇంకొంచెం రియాక్ట్ అవ్వాలి. ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని అంటున్నానంటే, వీళ్ళకి మంచిగా చెప్తే అర్థం చేసుకునే స్థితిగతులు, మైండ్ సెట్ లేవన్నమాట. ఎందుకు అనంటే వీళ్ళలో ఆ భయం ఇంకా కల్పించాలి. లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయాలి. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేయకపోబట్టి వీళ్ళు ఇలా తయారవుతున్నారు. హోమ్ మినిస్టర్ గారు కూడా ఇంకొంచెం, అంటే ఏదో అరెస్టులు చేస్తున్నాం, వీళ్ళని 2 రోజులు కూర్చోబెడుతున్నాం అన్నట్టుగా కాకుండా నిజంగా వీళ్ళ కోటింగ్ ఇవ్వాలి. ఎందుకు మాట్లాడుతున్నాం ఇలాగా అంటే, ఆడవాళ్ళంటే గౌరవం, విలువలు లేవండి వీళ్ళకి. అంటే బాధ్యత గల విధి నిర్వహణ విధి వాళ్ళు నిర్వహిస్తుంటే కూడా వాళ్ళు అలా చేస్తున్నారంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటండి? మొన్న ఎస్ఐ, నిన్న ఏఎస్ఐ, వీళ్ళు కాబట్టి బయటకు వచ్చినాయి. మిగిలిన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు? మొన్న ఒక ర్యాలీలో చూస్తే ఒక అతను బియర్ బాటిల్ పట్టుకొని రోడ్డు మీద తాగుతా ఉన్నాడు, పక్కన మహిళలు వెళ్తున్నారు. రేపు ఏదన్నా అఘాయిత్యం జరిగితే అలాంటి వాళ్ళ మీద ఇమీడియట్ గా పబ్లిక్ లో అలాంటి కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. కిరణ్ గారు, ఎందుకు తీసుకోవాలి అని అంటున్నామంటే, వీళ్ళు ఇష్టానుసారంగా, ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్కన 2 కిలోమీటర్ల లోపలే ఒక మహిళ మిట్ట మధ్యాహ్నం 2:30 గంటలకి రేప్ చేస్తే కనీసం రెస్పాండ్ అయ్యారండి జగన్మోహన్ రెడ్డి గారు? అప్పుడే రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు రెస్పాండ్ అవుతారు అనుకోవడం మన పిచ్చితనం అన్నమాట. ఆయన అవ్వట్లేదు, మొన్న ప్రవల్లిక విషయంలో కూడా అవ్వలేదు. కిరణ్ గారు, ఎందుకు అవుతారు? రమ్య గారు ఒక్క నిమిషం. కిరణ్ గారు, ఎందుకు వీళ్ళు పోలీస్ అధికారులని, ముఖ్యంగా మహిళా అధికారులని టార్గెట్ చేస్తున్నారు? అంటే ఇదేంటి, పోలీసులనే మేము భయపెట్టగలము, సామాన్యులంతా అని చెప్పడమా? లేకపోతే ఏంటి?